హాయ్ వెల్కమ్ టు ద ఫైట్ బ్రాండ్ టీవీ. దెయ్యాలు భూతాలు సినిమాలు తీసుకుంటాడో ఉంటాడు కదా, వెర్రి పుష్పక డైరెక్టర్ అటు బాగా తీయడు. దెయ్యం వాటి మీద స్పిరిట్ల మీద ఒకవేళ తీసినా కూడాను బాగా తీసే డైరెక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. అట్లా డ్రాక్యులా ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా డైరెక్ట్ చేశాడు. గాడ్ ఫాదర్ తీసిన అతను. రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు, ఇది సబ్జెక్ట్ ఈరోజు. అజయ్ దేవగన్ గడ్డ వైఫ్ ఏదో ఉంది, కాజోల్ ఎవరు ఉంది కదా, అదేదో భయపడిపోయిందట. దాని గురించి చెప్తున్నాను. యాక్చువల్గా ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా నేను ఒక్కడనే ఉన్న పెద్ద ఫ్లాట్లో ఎప్పుడన్నాను ఎక్కడ కానీ జూబ్లీస్లో కానీ నేను ఏమనుకుంటానంటే సౌండ్లు వినపడుతూ ఉంటాయి. ప్రతి ఇళ్లలోనూ ఉంటాయి స్పిరిట్స్. మీరు ఉండే ఇళ్లలో కూడా ఉంటాయి. ప్రతి ఇళ్లల్లోనూ స్పిరిట్స్ తిరుగుతూ ఉంటాయి. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. ఇది మనం పడుకున్నప్పుడు సౌండ్ వినపడుతూ ఉంటుందా? కిచెన్లో టంగు డైనింగ్ టేబుల్ మీద ఎవరో తింటున్నట్టు ఇవన్నీ ఏంటంటే దేర్ ఆల్ మీ భాషలో దెయ్యాలు, నా భాషలో స్పిరిట్స్, సౌల్స్. దానికి మీడియం లేదు, ఒక బాడీ లేదు తప్పితే అందరూ ఉంటారు. ఇంక్లూడ్ నేను మాట్లాడుతున్నప్పుడు పక్కన కూర్చోవచ్చు. అందులోనూ రామోజీ ఫిల్మ్ సిటీ 200 ఎకరాల కడతా అనుకున్నది 1000 ఎకరాల దురాశపరుడు కాబట్టి రామోజీరావు ఎన్నో 2000 ఎకరాలకు కొనేసి, చెరువులు కొనేసి, అవి కొనేసి, ఈ మొత్తం కొనేసి ఎంతమంది చచ్చిపోయారు, లీగల్గా ఎంతమంది చచ్చిపోయి ఉంటారు, ఇల్లీగల్గా వాళ్ళు అక్కడ కొట్టుకుని ఎంతమందిని కప్పెట్టేశారు. ఈ హైదరాబాద్లో మామూలుగానే బంజారా హిల్స్, జూబ్లీస్లోనే రాక్ స్టోన్స్ మధ్యన తవ్వితే కొన్ని శవాలు కూడా, శవాలు కాదు స్కెల్టన్స్ కూడా బయటపడ్డాయి. ఏ కాలంలో, నిజాం కాలంలోయో ఏ కాలంలో. అంచేత ఇక్కడ ఇంకా ఎక్కువ ఉండే ఆదాయం ఎక్కడన్నా ఉంటాయి. స్పిరిట్స్ లేని ప్లేస్ ఉండదు భూమి మీద. 100% కరెక్ట్ ఇది. అవి మన సినిమాల్లో దానికి అతీత శక్తులు వచ్చినట్టు ఇలా ఎగిరిపోవటం అవి ఏమి ఉండవు. నీ మనిషిగా నీ ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీలోనే అది ఉంటుంది. ఆ స్పిరిట్ నేను చచ్చిపోతే నాలాగా ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియాలో మాట్లాడడానికి ఒక మీడియం లేక ఏయో అవుతూ ఉంటాను అక్కడక్కడ. అంతే చెప్తే అర్థమైనప్పుడు అందరూ చచ్చిపోయిన తర్వాత కొంతమంది స్పిరిట్లు అవుతారు. కోరికలు తిరగకుండా ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఇంకా ఉంటారు. కొంతమంది అన్యాయంగా జంపడి కప్పెట్టబడిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అందులోనే ఇప్పుడు రామోజీరావు గారు సినిమాలో షూటింగ్ ఆ ఫిల్మ్ సిటీలో షూటింగ్ వెళ్ళిందట ఈ మహాదేవత అజయ్ దేవగన్ వెళ్ళడం. ఆవిడకి స్పిరిట్ కనిపించేట. ఏదో విధంగా రామోజీ ఫిల్మ్ సిటీ అంటే భయపడాలని ఏదో చిన్న అప్రూవర్ పట్టుకోవచ్చు. ఏమీ లేదు. ఇలాగ అన్న తర్వాత నేను రేపు ఎల్లుండి అక్కడికి వెళ్ళి సరదాగాను అర్ధరాత్రిగా తిరిగే ఉద్దేశంతో సితార్లో ఉందాం అనుకున్నాను వారం రోజులు. ఇవన్నీ బుల్షిట్. లేవని కాదు, ఉంటాయి. ఉండకుండా ఉన్న మన ఇంట్లో ఉంటాయి, నా ఫ్లాట్లో ఉంటాయి. ఇప్పుడు ఇంకా కూడా రామోజీరావు గారు పోయారు కాబట్టి ఆయన మరి అంతా చూసుకోవాలి కాబట్టి ఏ ఫ్లోర్లో ఏం జరుగుతుందని తిరుగుతాం. ఆయన కూడా ఉండొచ్చు. ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా చచ్చి అక్కడ పైన కలిసారండి సరదాగాను అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి సితార్లోనే అక్కడెక్కడ కాఫీలు తాగి చెప్తా ఆయన కూడా తిరగవచ్చు అని. ఇప్పుడు మీకు అర్థమైంది చెప్పింది. అందరూ అవ్వాలని లేదు, అది నేను ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అందరూ అవుతారా అవ్వరా, కొంతమంది సైలెంట్ అయిపోతారా అనేది తెలియదు. కోరికలు తిరగకుండా చచ్చిపోయిన వాళ్ళు స్పిరిట్స్ ఉంటాయని బట్టి విన్నాను. ప్లస్ ప్రతి ఇండ్లలోనే ఉంటాయి. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, అద్దెకి వచ్చాను అనుకోండి 5 సంవత్సరాల క్రితం. పెద్ద ఫ్లాట్ ఇది, 30,000 స్క్వేర్ ఫీట్. ఓకే, నేను వచ్చినప్పుడు అన్నీ క్లీన్ చేశారు. ఓకే, వాళ్ళ ఆత్మలో కొన్ని తిరగవరనే మాట్లాడి నేను లోపల పడుకుంటాను. నేను బయట కూడా వస్తాను యాక్చువల్గా. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుని నేను ఒక సబ్జెక్ట్లో త్వరలో చేయబోతున్నాను. 4-5 సబ్జెక్టులు చేసి సినిమాలు తీసిన తర్వాతే దెన్ ఐ విల్ రిటైర్. ఓకే, ఆ 4-5 సినిమాలో ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే ఎలా మాట్లాడతాడు ఒక ప్రొఫెసర్, పారానార్మల్ యాక్టివిటీస్, పారానార్మల్ సైకాలజీ చెప్పి ఒక ప్రొఫెసర్ ఆయన రూమ్లోకి ఎలాగలా వచ్చినాయి ఏం మాట్లాడతారు అనేది ఒక సీన్ రాశాను యాక్చువల్గా. సో నాకు బాగా నచ్చిన సినిమా ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్. నేను సినిమా వాడిని కాబట్టి మీ అందరూ కూడా సరదాగా చూడండి. ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ చాలా బాగా తీశారు ఈ సినిమాని. సో ఎక్సార్సిస్ట్ ఇవన్నీ పచ్చిగా ఉంటాయి. తర్వాత ఓమెన్ పాతది, ఓల్డ్ గెగరీ పెక్ యాక్ట్ చేసిన ఓమెన్, అది కూడా చూడండి. చాలా చాలా బాగా తీసిన సినిమా అది. కొత్తగా వచ్చిన 2 ఓమెన్లు కాకుండా ఓమెన్ అనేది పాతది, గెగరీ పెక్ అని రాయండి. ఆయన లేరు, ఎకనెస్ గోల్డ్ హీరో. అది ఇది చూడండి, ఎక్సార్సిజం ఆఫ్ ది ఎమిలీ రోజ్, ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్. సో నాకు కొన్ని పాయింట్లు నాకు బాగా నచ్చినాయి అనమాట. ఈ 2 సినిమాల్లో కూడా బాగా నచ్చినాయి. సో నాకు యాక్చువల్గా హారర్ జోన్లు విత్ థ్రిల్లింగ్గా ఉండేది ఇష్టం నాకు. అలాగని దెయ్యాల సినిమా ఎప్పుడు చేయలేదు. కోకిలాని సినిమా తీసేవాడు కాబట్టి ఆడెవడో అంటాడు కోకిలాని సినిమా చాలాసార్లు ఎత్తుతాడు. ఎత్తగా చేస్తాను రా ఇస్తారు, దగ్గర శంకరాభరణం ఎత్తాడు, రామ్ గోపాల్ వర్మ శివ ఎత్తాడు. ఎందుకు ఎత్తారు? ఎత్తకుండా ఉంటారు. బాగా సక్సెస్ఫుల్ అయిన సినిమా వెరైటీగా ఉంటే, అందులో ఎక్సెప్షన్స్ ఉంటే, నేను పారానార్మల్ యాక్టివిటీ మీద తీసి ఒక అన్ప్రూవ్డ్
నిరూపింపబడిన నగ్న సత్యం మీద తీసిన సినిమా కోకిల. అంశాలు చెప్తే నీకేంటి, నా వీడియో చూడటం మాని చెత్త రాయాలి. ఎవడరు నువ్వు, ఆడెవడో కింద పెట్టాడు. ఎప్పుడు చూసినా మీరు కోకిల గురించి ఏం మాడతాం, ఇప్పుడే కాదు నెక్స్ట్ జనరేషన్ కూడా సరిపోయే సినిమా అది. మోస్ట్ అడ్వాన్స్డ్ ఫిల్మ్ అది. ఒక్క సాంగ్ ఎందుకు పెట్టానంటే జనాలకి సాంగ్స్ కూడా ఉండకపోతే బోర్ కొడద్దని పెట్టాను. సో అది పక్కన పెట్టాను. సో వాట్ ఐ మే టేక్ వన్స్ అగైన్ కోకిలా 2. కోకిలా 1 మళ్ళీ రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు. చేయమని అడిగాను యాక్చువల్గా. వీ విల్ డూ ఇట్ ఇన్ సెపరేట్ రికార్డింగ్ అన్ని చేసి క్వాలిటీ చేసి కొంచెం ఒక 40-50 ప్రింట్లు రిలీజ్ చేయొచ్చు ఆల్ మల్టీప్లెక్సెస్కి. ఇలాగ సింగిల్ థియేటర్లు నోచుకోలేదు కాబట్టి. అప్పుడు సినిమాలు ఇప్పుడు ఆడటం కారణం ఏంటి, ఇప్పుడు చెత్త సినిమాలు వస్తున్నాయని అర్థం. అప్పుడు సినిమాలు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే ఎగబడి ఎందుకు చూస్తారంటే ఇప్పుడు సినిమాల్లో స్టఫ్ లేదని అర్థం చేసుకుంటారు. కుయ్యాస్, ఈ జనరేషన్ కుయ్యాస్ అదైంది ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం రామోజీ ఫిలిం సిటీలో దెయ్యాలు తిరిగితేనే మంచిది, తిరగకుండా ఎక్కడ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. వాటికి మనం కనపడతాం, మనం వాటికి కనపడదు అంతే. అదేంటే వాళ్ళకి ఒక మీడియం ఆఫ్ లేదు. మీడియం అంటే ఒక బాడీలో దూరగల శక్తి ఉంటే ఒక పిల్లిలో దూరితే పిల్లి అప్పుడల్లా వస్తూ ఉంటుంది, అది వెంటనే చచ్చిపోతుంది. ఒక కుక్క అనుకోకుండా మురుగుతూ ఉంటుంది, అల్లా వస్తూ ఉంటుంది. దే ఆర్ ఆల్ పొజెస్డ్ బై ద హ్యూమన్ స్పిరిట్స్. ఓకే, అవి అందరిలోనే అన్ని బాడీలు ఒప్పుకోవు. రోడ్డు మీద కొన్ని వేల మంది తిరుగుతూ ఉంటారు స్పిరిట్స్, అవి ఏదో బాడీలోకి ఎక్కి మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ట్రైన్లో ఒక మెట్రోలో లవర్ వెళ్ళిపోతుంది, చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళలో దూరడానికి ట్రై చేస్తుంది, ఒప్పుకోదు. మన బాడీలో ఒప్పుకోవు, ఏదో ఒకటి ఒప్పుకుంటుంది. నేను దాని మీద ఒక సబ్జెక్ట్ చేద్దామని ఐ మేడ్ ఎ ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే ఆల్సో. సో ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఏదో విధంగా దీనికి కాఫీ ఆర్డర్ ఇచ్చున్నాడు ఎవరో అజయ్ దేవగన్ పెళ్ళడానికి, అదేదో బ్యాడ్ చేయాలని అనుకున్నారు నార్త్లోను ఈ ఫిలిం సిటీకి. నాకు దెయ్యాలు కనపడ్డాయి, వీళ్ళకి దెయ్యాలు కనపడ్డాయి. దానికి సోషల్ మీడియా ఆ దెయ్యాలు కనపడితేనే మంచిది. నేను రేపు వెళ్దాం అనుకుంటే దేని గురించే, ఓన్లీ టు ఇన్వెస్టిగేట్. సరదా నిజంగా దెయ్యాలు కనపడితే నైట్ టైం తిరుగుతూ ఉంటాం. మనకి ఎలా కనపడితే ఇక్కడ ఉంటాయి అంటాం కదా. నేను ఉండే ఇంట్లో ఉంటాయి, మీరు ఉండే ఇంట్లో ఉంటాయి. మీరు ఉండే ఇంట్లో ఎప్పుడు కూడా కిచెన్ రూమ్లో సౌండ్లు వినపడలేదా? ఈ ఎలకలో సూచులు కాదే, స్పిరిట్సే. మీ ఎలకలు రా ఇల్లు ఉంటుంది, ఫెన్సింగ్ వేసేసి అన్నీ ఉంటాయి, అక్కడ కూడా వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే సౌండ్లు ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు ఐఎమ్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఫిల్మ్ మేకర్ కాబట్టి చెప్తున్నాను. అందరి ఇళ్లలో ఉంటాయి, ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఇంకా ఉంటాయి. ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ అనుకునే పెద్ద పెద్ద ఇళ్లలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అక్కడే ఎక్కువ మందిని కప్పెట్టేశారు, అక్కడే ఎక్కువ స్కెల్టన్స్ బయటపడ్డాయి. బంజారా హిల్స్ కనబడతాయి, ఈ అన్నపూర్ణ స్టూడియోల పక్కన ఉన్న అన్ని చోట్ల కనబడతాయి, ఈ ఏరియాలో అన్ని చోట్ల ఉంటాయి. ఇప్పుడు కొండాపూర్ ఎక్కడ ఉంటే అన్ని చోట్ల ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, మెడ్రాస్లో ఉంటాయి, బొంబాయిలో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. తెలిసి చచ్చిపోయిన వాళ్ళు, తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు, ఎవరో పూర్తిగా జీవితాన్ని అనిపించుకుంటూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటాయని అంటారు. అది కూడా ప్రూవ్ అని కాదు, బట్ స్పిరిట్స్ ఆర్ దేర్. నేను 300% చెప్పగలను. అవి అందరిళ్లలోనూ ఉంటాయి. దానికి కారణాలు వెతికితే ఇంకా ఎక్కువ ఉంటాయి, 100% ఉంటాయి. అంతే రామోజీ ఫిల్మ్ షూట్లోనే ఉన్నాయని పెట్టడంలో నాకు దురుద్దేశం ఏంటంటే దానికి ఎవడో సరిగ్గా ట్రీట్మెంట్ చేసి ఉంటూ దానికి ఏదో డబ్బులు ఏదో ఇచ్చి ఉంటారు. దాన్ని ఏదో విధంగా మన బాలీవుడ్ డామినేట్ చేస్తుంది కాబట్టి మన టాలీవుడ్ తెలుగు వాళ్ళు వాళ్ళకి ఏదో దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆ కక్షతో ఏదో చెప్పుంటాడు. కక్ష కాదు, నిజమే. రామోజీ ఫిల్మ్ సిటీలో, అన్నపూర్ణ స్టూడియో అన్నింటిలోనూ ఉంటాయి, మన ఇళ్లలో ఉంటాయి. అంచేత ఎవరో భయపడిన అవసరం లేదు. నువ్వు ఎటువంటి వాడు అటువంటి నువ్వు చచ్చిపోయేటప్పటికి నువ్వు ఎదవన్నారు ఎదవ మటరనుకో ఆ విధంగా ప్రవర్తించడానికి ట్రై చేస్తుంది అంతే. దానికి మీడియం ఉండాలి కదా. ఎవరి బాడీలో పడితే బాడీ ఒప్పుకోదు. అది టేకన్ అనే సినిమా ఒకటి ఉంది, డెంజిల్ వాషింగ్టన్ది. అందులో చూపిస్తాడు ఇంకా చాలా సినిమాలో. ఆల్ ద హ్యూమన్ బాడీస్ మే నాట్ యాక్సెప్ట్ ద సౌల్స్ వాండరింగ్ ఇన్ ద స్ట్రీట్స్. స్ట్రీట్లో తిరిగే ఈ స్పిరిట్స్ రెండు ఒప్పుకోకూడదని రూల్ కూడా లేవు. కొన్ని బాడీలు ఒప్పుకుంటాయి. వాళ్ళే దెయ్యం పట్టిందని వేప మాటతోటి సాయిబులు వచ్చి సామరాన్ని వేయటం, వాళ్ళు పోదు. క్రిస్టియానిటీలో ఫాదర్ వచ్చి హోలీ వాటర్ వేస్తాం, హోలీ వాటర్ ఇచ్చి లాక్ పడుతుంది సినిమాలు. హోలీ వాటర్ వేసినోడే కోర్టు అక్కడ పడతాడు వెళ్ళి. అటువంటి క్యారెక్టర్ ఆ అమ్మాయిని పొజిస్ చేసిందని అర్థం. కొంతమందికి పొజిస్ అంటే అందులో ఉండడం, అందులో బయట పెడితే మామూలు మనిషి. అదే ఎక్సార్సిస్ట్, పాత ఎక్సార్సిస్ట్ అందరూ బ్రహ్మాండంగా తీశారు. ఏ గ్రాఫిక్స్ లేని టైంలో మేకప్ అయి చేసి. అంచేత రామోజీ ఫిల్మ్ షూట్లోనే ఉన్నాయంట కారణం వెనకాల దురుద్దేశం ఏంటంటే అజయ్ దేవన్ గారు ఆ పెళ్ళం ఏదో దురుద్దేశంతో మనల్ని బ్యాట్ చేయడానికి ఏదో చేసి ఉంటుంది. లేదు, బ్రహ్మాండంగా షూట్ చేయొచ్చు అక్కడ. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను కదా. ఐ లవ్ రామోజీరావు గారు, అది వేరే విషయం. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు. దాని గురించి కాదు. ఇప్పుడు ఆయన కూడా తర్వాత తిరుగుతూ ఉంటాడు.
నేను కూడా నైట్ టైం వెళ్ళి అడుగుతారు, సార్ మీరు ఎక్కడ ఉంటే రండి సార్ నాకు భుజమే చేయండి అంటాను. జోక్ చేయట్లేదు యాక్చువల్, ఐఎమ్ రియలీ టాకింగ్. సో స్పిరిట్స్ లేని ప్లేస్ ఏది? అన్ని చోట్ల ఉంటాయి. మెడ్రాస్ మౌంట్ రోడ్లో ఉంటాయి, టీ నగర్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, జూబ్లీ హిల్స్ ఉంటాయి. ఎక్కువ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉంటాయి. అక్కడ డైరెక్ట్గానే కప్పెట్టి బయటపడినాయి స్కెల్టన్స్, దొంగతనంగా చంపేసినాయి, దొంగ నాకడుగు చంపేసినాయి ఉంటాయి కదా. వాళ్ళ సౌల్సే కాదు, అందరి సౌల్స్ ఉంటాయి. అన్ని సౌల్స్ ఉండాలని రూల్ లేదు అంటున్నారు, ఎవడు ప్రూవ్ చేయలేదు. ఏమో సత్యం ప్రతి సౌలో ఉంటుందేమో, అది ఇంకొక జన్మలోకి వెళ్ళిపోయి ఇంకొక కడుపులోకి వెళ్ళిపోయి పుట్టితే తప్పితే విశ్రాంతి లేకుండా తిరిగేవే ఎక్కువ ఉంటాయి. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెవులు ఉంటారు, కవులు ఉంటారు, భావుకులు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు. ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు, స్పిరిట్ అయిన తర్వాత. అంచేత స్పిరిట్స్ ఆర్ దేర్. ప్రతి ఇండ్లలోనూ చెక్ చేసుకోండి పడుకున్నప్పుడు. ఒక 12 o'clock 1 o'clock టైంలో సౌండ్ వినపడుతూ ఉంటాయి. కిచెన్ రూమ్ ఎస్పెషల్లీ, బెడ్రూమ్లోను ఏ గాలి లేకుండా ఉన్న మన ఇవి ఉంటాయి కదా, కిటికీలు ఉంటాయి పెద్ద పెద్దవి, అక్కడి నుంచి కూడా కట్టెని ఎగురుతూ ఉంటుంది, ఆ పక్కన మూస్తూ ఉంటుంది. దీంట్లో భయపడద్దు, అది దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. వాట్ ఈస్ దేర్? అవి మన సినిమాల్లో ఎగ్జాజరేషన్గా వెళ్ళిపోతూ ఉంటుంది, చిన్న పాప ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంగ్లీష్ సినిమాలో. ఓకే, ఆ రూపం వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారు. ఆ మాత్రం చూపించకపోతే మన వాళ్ళు భయపడరు కాబట్టి. సో అదని ఎగ్జాజరేషన్ వెర్షన్. హ్యూమన్ బాడీలో పొసెస్ అయితే మనిషి కూడా ఉంటాడు. మనం లివిన్ మనిషిలోనే ఒక మనిషిలో వెళ్ళడానికి ఆ బాడీ ఒప్పుకుంటే అది విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే ఎక్సార్సిస్ట్. సో ఇవన్నీ ఈ సందర్భంగా హారర్ ఫిల్మ్స్ గురించి వాటి గురించి చెప్తూ, స్పిరిట్స్ ఉన్నాయి 300%. అవి మన ఇళ్లల్లో ఉంటాయి, రోడ్ల మీద ఉంటాయి, హోటల్లో ఉంటాయి. నువ్వు కాఫీ తాగుతుంటే పక్కన కూర్చోవచ్చు, రేవుల మీద కూర్చోవచ్చు. వాళ్ళకి చాలా ఫన్గా ఉంటుంది, మనకేం ఉండదు. సడన్గా పడిపోతూ ఉంటుంది. ఒకసారి సడన్గా సప్లైర్ వచ్చి మన మీద పోసేస్తాడు, వెనకాల నుంచి గెంటిందనమాట వీటి మీద కోపంతో. అర్థమైనప్పుడు సో స్పిరిట్స్ ఆర్ దేర్ ఫర్ గుడ్. రామోజీ ఫిలిం సిటీలోనే షూట్ చేస్తాను నాకు నెక్స్ట్. నైట్ టైం వాళ్ళు మాట్లాడుకోవచ్చు, అవసరమైతే రామోజీ గారు కూడా కలుస్తారు. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.